పాన్ ఇండియా స్టార్ అనే పదానికి అసలు సిసలు నిర్వచనం ప్రభాస్. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే సిద్ధాంతాన్ని ఫాలో అవుతూ 2 దశాబ్దాలకు పైగా చిత్ర పరిశ్రమలో దూసుకుపోతున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. ప్రస్తుతం ఇండియాలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ గా ఎదిగిన ప్రభాస్ పుట్టినరోజు ఈ రోజు. తొలి సినిమాతోనే సత్తా చాటిన ప్రభాస్ పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రైన ప్రభాస్ తొలి సినిమా ఈశ్వర్తోనే సక్సెస్ఫుల్ హీరోగా ప్రూవ్ చేసుకున్నాడు. ఫుల్ లెంత్ మాస్ హీరోగా డెబ్యూ మూవీతోనే ఆడియన్స్ అప్రిషియేషన్ పొందాడు. 6 అడుగులకు పైగా కటౌట్, డాన్స్, ఫైట్స్ లను అలవోకగా చేయడం వంటి క్వాలిటీస్ తో రెండో సినిమా రాఘవేంద్రలో నటుడిగా తన ప్రత్యేకతను చాటుకున్నాడు. అయితే యంగ్ రెబల్ స్టార్ కు రాఘవేంద్ర కెరీర్ పరంగా మైలేజ్ ఇవ్వలేకపోయింది. హీరోగా ప్రభాస్ కెరీర్ కు బ్రేక్ ఇచ్చిన సినిమా వర్షం. ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు నిర్మించిన వర్షం ప్రభాస్ కెరీర్లో ల్యాండ్ మార్క్ మూవీగా నిలిచిపోయింది. శోభన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రభాస్, త్రిష పేరుకు మంచి ఆదరణ లభించింది. ప్రభాస్ హీరోయిజానికి తోడు గోపీచంద్ విలనిజం బాగా పండటంతో వర్షం సూపర్ హిట్ గా నిలిచింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం కూడా ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ కు ఎంతగానో హెల్ప్ అయింది. వర్షం తర్వాత సీనియర్ డైరెక్టర్ బి గోపాల్ తో చేసిన అడవి రాముడు సినిమా ప్రభాస్ కెరీర్ కు ప్లస్ కాలేదు. అడవిలో పెరిగిన గిరిజన యువకుడిగా అమాయకత్వంతో కూడిన నటనను చక్కగా పండించిన ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన కృష్ణవంశీ చక్రం ప్రభాస్ ను నటుడిగా మరో మెట్టు ఎక్కించిన విజయాన్ని మాత్రం అందించలేకపోయింది. వరుసగా 2 ఫ్లాపుల తర్వాత వచ్చిన చిత్రమే ఛత్రపతి. బాహుబలి సిరీస్ వంటి ప్రభంజనానికి 10 ఏళ్ల ముందే ప్రభాస్, రాజమౌళి కలయికలో వచ్చిన చిత్రం ఇది. తల్లి కొడుకుల సెంటిమెంట్ తో వచ్చిన ఈ సినిమాలో అమ్మ ప్రేమ కోసం ఆరాటపడే శివాజీగా, తనను నమ్ముకున్న వాళ్ల కోసం ఛత్రపతిగా ప్రభాస్ చెలరేగి నటించాడు. ప్రభాస్, ప్రభుదేవ కాంబినేషన్ లో వచ్చిన మ్యూజికల్ బొనంజా పౌర్ణమి. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ లవ్ స్టోరీలో అంతరించిపోతున్న కలలను బ్రతికించడానికి తన ప్రేయసికిచ్చిన మాట కోసం తపన పడే వీర కేశవుడిగా ప్రభాస్ నటనలో మెచ్యూరిటీ చూపించాడు. అయితే ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా ఫ్లాప్ బాట పట్టింది. ఆ తర్వాత వినాయక్ దర్శకత్వంలో నటించిన యోగి, వంశీ పైడిపల్లి తొలి చిత్రం మున్నా కూడా ప్రభాస్ కి విజయాల్ని అందించలేకపోయాయి. 2008లో వచ్చిన బుజ్జిగాడు, 2009లో వచ్చిన బిల్లా సినిమాలు ప్రభాస్ కి భారీ విజయాలు అందించలేకపోయినా పర్వాలేదు అనిపించాయి. బుజ్జిగాడు తర్వాత పూరి జగన్నాథ్ తో చేసిన ఏక్ నిరంజన్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోగా, కరుణాకరన్ రూపొందించిన ప్రేమ కథా చిత్రం డార్లింగ్ ప్రభాస్ ను తెలుగు ప్రేక్షకులకు డార్లింగ్ ను చేసింది. ఈ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ను సరికొత్త లుక్ లో ఆడియన్స్ కు పరిచయం చేశాడు కరుణాకరన్. ఈ మూవీతో ప్రభాస్, కాజల్ జోడీకి మంచి పేరొచ్చింది. డార్లింగ్ తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్ తో మరో విజయాన్ని అందుకున్న ప్రభాస్ కి లారెన్స్ రూపొందించిన రెబల్ తో పెద్ద ఫ్లాప్ తప్పలేదు. ఇక యంగ్ రెబల్ స్టార్ కెరీర్ ను మరోసారి పూర్తి స్థాయిలో మార్చిన చిత్రం మిర్చి. కొరటాల శివ దర్శకుడిగా పరిచయమైన మిర్చి సంచలన విజయాన్ని సాధించింది. ఒకప్పుడు ప్రభాస్ తెలుగునాట ఎందరికో అభిమాన కథానాయకుడు. ఆ తర్వాత టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకడు. నేడు అంతర్జాతీయ స్థాయిలో ప్రభాస్ పేరు మారుమోగుతోంది. బాహుబలి సిరీస్ తో ప్రభాస్ ఆ స్థాయిని సాధించాడు. తెలుగు, తమిళ, హిందీ భాషల వారిని మాత్రమే కాకుండా మండేరియన్, జపనీస్ భాషల్లోనూ బాహుబలి సిరీస్ అనువాదమై అనూహ్య విజయం సాధించింది. దీంతో ప్రభాస్ తనకు లభించిన ఈ స్థాయిని నిలుపుకోవడానికి మరింతగా శ్రమిస్తున్నాడు. ప్రభాస్ సినిమా అంటేనే 100 కోట్లతో ముడిపడిన వ్యవహారం. బాహుబలి సిరీస్ తర్వాత సాహో, రాధేశ్యామ్, ఆది పురుష్ ఆశించిన విజయాలు అందుకోలేదు. ఇక గతేడాది చివరిలో విడుదలైన సలార్తో మళ్లీ గ్రేట్ కంబ్యాక్ ఇచ్చాడు. ఈ సినిమాతో మరోసారి ప్రభాస్ లోని రెబలిజం ను బయటకు తీసిన క్రెడిట్ ప్రశాంత్ నీల్ది. సలార్ తర్వాత కల్కితో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం సలార్, కల్కి సీక్వెల్స్ తో పాటు మారుతి దర్శకత్వంలో రాజా సాబ్, హను రాఘవపూడితో ఫౌజీ, సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమాలు ప్రభాస్ కిట్టీలో ఉన్నాయి. మొత్తంగా ప్రభాస్ పేరు చెబితే చాలు అటు అభిమానులు, ఇటు పరిశ్రమలోని వారు డార్లింగ్ అన్న పదాన్ని ఉచ్చరించకుండా ఉండలేరు. అంతలా అందరికీ డార్లింగ్ గా మారిపోయాడు ప్రభాస్. అందుకే తమ డార్లింగ్ మరింత బాగుండాలంటూ అభిమానులు ప్రభాస్ పుట్టినరోజును ఘనంగా జరుపుకుంటూ సంతోషిస్తున్నారు. ఇక సినీ జనం తమ డార్లింగ్ మరిన్ని విజయాలు సాధించాలని ఆశిస్తున్నారు.